అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడికి అంకుర ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి బాలుడి ప్రాణాలు కాపాడినట్లుగా అంకుర ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాళహస్తికి చెందిన మోక్షజ్ఞ గిల్వియన్ బారే సిండ్రోమ్ అనే వ్యాధితోని బాధపడుతూ తమ ఆసుపత్రిలో చేరగా వైద్యులు శ్వాస ఆక్సిజన్ థెరపీతో 7 రోజుల పాటు మెకానికల్ వెంటిలేషన్ అందించి బాలుడికి పునర్జన్మ ప్రసాదించినట్లుగా తెలిపారు. అందరికీ నమస్కారము. మా ఆహ్వానం మన్నించి ఇక్కడ ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పరచడానికి ముఖ్య కారణం వచ్చేసి చాలా అరుదైన ఒక వ్యాధిని, అది కూడా చిన్నపిల్లలు వచ్చే అరుదైన వ్యాధిని మనము అతి తక్కువ సమయంలో ఎంతో ఇంప్రూవ్మెంట్తో ఒక చిన్నపిల్లవాడిని కాపాడాము. అది మీ అందరితో పంచుకుందామని ఈరోజు ఈ సమావేశం ఏర్పరచడం జరిగింది. మెయిన్గా ఒక 5 years బాబు కాళహస్తి నుంచి మనకి కాళ్ళు చేతులు రెండు చాలా వీక్నెస్తో వచ్చాడనమాట హాస్పిటల్కి. దాన్ని మన దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ టీమ్, అంటే చిన్నపిల్లల న్యూరాలజిస్ట్, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ వాళ్ళ సహాయంతో వెంటనే ఆ జబ్బుని గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనే విధంగా డయాగ్నోస్ చేసి, అది కూడా దాంట్లో కూడా వెరీ రేర్ వేరియంట్, సర్వైకో బ్రాకిల్ వేరియంట్ అంటారు. అంటే మామూలుగా గిలియన్ బ్యారీ సిండ్రోమ్ కింద నుంచి వీక్నెస్ ప్రారంభమైతే బాబుకి ఆల్రెడీ పైనుంచి వీక్నెస్ ప్రారంభమైంది అనమాట. సో అందుకనే వెంటనే ఆల్మోస్ట్ ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అయినాయి. అంటే ఊపిరితిత్తులు ఉండే కండరాలు కూడా వీక్నెస్ వచ్చేసి వెంటిలేటర్ సహాయం అవసరమైంది. సో ఇలాంటి కేసెస్ సాధారణంగా తొందరగా డయాగ్నోస్ చేయగలిగితే రికవరీ కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది. సో తొందరగా డయాగ్నోస్ చేసి ఐవిఐజన్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా బాబు అయితే తొందరగానే కోలుకున్నాడు. కానీ పూర్తి రికవరీ అనేది, వీక్నెస్ అనేది సాధారణంగా 3 to 6 months పట్టొచ్చు అనమాట. అంటే పూర్తి స్థాయిలో నడవగలడం కానీ, లేయడం, కూర్చోవడం ఇవన్నీ కూడా. కానీ ఈ పిల్లవాడు మటుకు ఆల్మోస్ట్ మనకు 2 weeks బ్యాక్ ఫాలోఅప్ వచ్చినప్పుడు కేవలం 2-3 వారాల్లోనే పట్టుకొని సహాయంతో నడవగలిగే స్టేజ్కి వచ్చేసాడు. సో ఇవంతా కూడా ఎర్లీ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ఎక్స్పర్టైజ్ కేర్, ఐసీయూ కేర్, ఐసీయూ టీమ్ ఆఫ్ డాక్టర్స్, డాక్టర్ దినేష్, డాక్టర్ పృథ్వీ, డాక్టర్ పాదసారి మరియు నేను, అదేవిధంగా పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, 24/7 ఐసీయూ సిస్టర్స్, ఫిజియోథెరపిస్ట్, వీళ్ళందరి సహకారంతో మనం ఈ విధంగా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, అంటే మేజర్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా బేబీని లైఫ్ మరియు అతని అంబులేటరీ పీరియడ్, అంటే కొన్నిసార్లు అట్లే బెడ్కి అంకితం కాకుండా ఇట్లా నడవలేకుండా 6 months ఉంటారు, దాని తర్వాత పూర్తి స్థాయి వీక్నెస్ కూడా అలాంటివి ఏం లేకుండా రికవరీ కూడా బాగా చూపించేటట్టు జరిగాయి. సో దీనికోసం ఇది మనకి ప్రజలందరికీ తెలియాలని ఈ సమావేశం ఏర్పరచడం జరిగింది. ఇప్పుడు మన పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రవి మాట్లాడతారు. పేరెంట్స్ నమ్మకము, పేరెంట్స్ హోప్, పేరెంట్స్ సపోర్ట్. ఎందుకంటే ఇలాంటి కేసెస్లో రికవరీ అనేది అంత ఈజీగా కనపడదు అనమాట. రోజులు గడుస్తూ ఉంటాయి, ఆ వీక్నెస్ ఇంప్రూవ్ కాదు. కానీ వాళ్ళు కూడా హోప్తో, నమ్మకంతో కంటిన్యూ చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. మధ్యలో అంటే వారం రోజులు ఒక బేబీ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఎవరికైనా పెయిన్ ఉంటుంది, ఏమవుతుందని. కానీ వాళ్ళు చాలా ఓపికగా మనం చెప్పిన వాటికన్నీ చేసుకొని చాలా ఓపికతో మమ్మల్ని ఏ రోజు కూడా ఇట్లా క్వశ్చన్ చేయడం కానీ ఇలా ఏం లేకుండా, ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరు వెరీ పేషెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్కి నమ్మకం ఉండడము. ఇలాంటి క్రానిక్ కేసెస్ మనకి న్యూమోనియాస్, ఇట్లా చిన్న ఫీవర్, కాఫ్, కోల్డ్ 2-3 days తగ్గిపోతాయి. కానీ ఇలాంటి న్యూరలాజికల్ కేసెస్లో డాక్టర్ది, సిస్టర్ది, హాస్పిటల్ ఎంత ఉంటుందో పేరెంట్స్ది పేరెంట్స్ యొక్క నమ్మకం కూడా చాలా హెల్ప్ అయ్యింది. సో ఆ విధంగా వాళ్ళు చేయగలిగినారు కాబట్టి మనం ఈ విధంగా బేబీ కూడా ఫుల్ సేఫ్గా, నార్మల్ పిల్లోడు ఖచ్చితంగా నార్మల్గా స్టేజ్కి వచ్చేస్తారు. ఏమి రెసిడ్యువల్ వీక్నెస్ కూడా అట్లేం ఉండకుండా స్లోగా వచ్చినప్పుడు నార్మల్గా ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా. వాళ్ళకు ఇంకొకటి సభాముఖంగా తెలియజేయాలనుకున్నాను. మనము జూన్ 16వ తారీఖున తిరుపతిలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మెగా బేబీ షవర్ అని ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ఈ మెగా బేబీ షవర్ వచ్చేసి మనకి దాంట్లో ఎనీ అప్కమింగ్ మదర్స్, అంటే ఎవరైనా సరే 3rd month నుంచి 9th month ఏ డెలివరీ డేట్లో ఉన్నా కూడా ఎక్కడ చూపించుకుంటున్నా పర్లేదు,
వాళ్ళు జస్ట్ వచ్చి పార్టిసిపేట్ చేస్తే చాలు. దాంట్లో కొన్ని మనకు లక్కీ బర్త్ ప్యాకేజెస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి కంప్లీట్ ఫ్రీ డెలివరీ ఛార్జెస్. సో ఇది కూడా మనకి జూన్ 16th మన కన్వెన్షన్లో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే ప్రోగ్రామ్ ఫాలోడ్ బై లంచ్. సో దీనికి ఈ సభాముఖంలో ఇది కూడా తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ రవిచంద్ర, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్. పేషెంట్ మోక్షజ్ఞ బాబు పేరు. మా దగ్గరికి వచ్చినప్పుడు బాబుకి కొద్దిగా ఊపిరి ప్రాబ్లం ఉంది, మాట పడిపోయింది, మాటలు రావట్లేదు, తనకి వీక్నెస్ వల్ల మాటలు రావట్లేదు, ఏమీ తినలేకపోతున్నాడు, దాంతోపాటు నడవలేకపోతున్నాడు. సో వచ్చిన అదే రోజే బాబు మధ్యాహ్నం మా దగ్గరికి వచ్చాడు. సో అదే రోజు వెంటనే నర్వ్ కండక్షన్ స్టడీ అనేసి చేయడము, వెంటనే జీవి సిండ్రోమ్ అని డయాగ్నోస్ చేసాము. అదే